25 ఇయర్స్ హార్డ్ వర్క్, ఎన్నో నిద్రలేని రాత్రులు, కౌంట్లెస్ ఓవర్ టైం వర్క్, ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అయిన రోజులు, వెకేషన్స్ పోస్ట్ చేసిన సంవత్సరాలు, ఇలా లైఫ్ మొత్తం రెస్పాన్సిబిలిటీతో గడిపిన తర్వాత కూడా ఒక అన్కంఫర్టబుల్ నిజం మనం చూస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ యావరేజ్గా ఉంటుంది, సేవింగ్స్ జస్ట్ ఎనఫ్ స్టేజ్లో ఉంటాయి. మరి డ్రీమ్స్ విషయానికి వస్తే మళ్ళీ చూసుకుందాం అనే లిస్ట్లో పర్మనెంట్గా పెండింగ్లో ఉంటాయి. మిడిల్ క్లాస్ లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాజెడీ కష్టపడడం కాదు, రాంగ్ డైరెక్షన్లో కష్టపడడం. ఇంకా డేంజరస్ ఏంటి అంటే ఈ రాంగ్ డైరెక్షన్ మనకి రాంగ్ అని కూడా తెలియదు. మనం కరెక్ట్ అనుకొని ఫాలో అయ్యే హ్యాబిట్స్, సేఫ్ అనుకొని నమ్మే డెసిషన్స్, సెక్యూర్ అనుకొని తీసుకునే స్టెప్స్, అవి స్లో పాయిజన్ లాగా మన ఫైనాన్షియల్ లైఫ్ని సైలెంట్గా డ్యామేజ్ చేస్తున్నాయి. ఒక రోజులో కాదు, ఒక సంవత్సరంలో కాదు, ఇయర్స్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే ఇది సీరియస్ టాపిక్. నేను ఇప్పుడు చెప్పబోయే 7 మనీ మిస్టేక్స్ సింపుల్గా కనిపిస్తాయి, కామన్గా ఉంటాయి, ఆల్మోస్ట్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రిపీట్ అవుతున్నాయి. మీరు 13 ఇయర్స్ ఏజ్లో ఉన్నా, 20స్లో ఉన్నా, లేదా 30 ఇయర్స్లో రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఉన్నా, ఈ మిస్టేక్స్ని ఇప్పుడు అర్థం చేసుకుంటే మీ ఫ్యూచర్ డైరెక్షన్ కంప్లీట్గా మారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు వినండి. ఎండ్లో చెప్పే లాస్ట్ మిస్టేక్ చిన్న హ్యాబిట్ లాగా అనిపించవచ్చు, కానీ అది ఆల్మోస్ట్ 90% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని పర్మనెంట్గా యావరేజ్ లైఫ్ జోన్లో లాక్ చేసిన మెయిన్ రీజన్. ఇక స్టార్ట్ చేద్దాం. రాహుల్ అనే మిడిల్ క్లాస్ అబ్బాయి, మన చుట్టూ చాలామంది ఉంటారు. ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు శాలరీ 18,000. లైఫ్ సింపుల్గా ఉండేది. బస్లో ఆఫీస్, నార్మల్ ఫోన్, సింపుల్ క్లోత్స్, వీకెండ్స్ ఇంట్లో రెస్ట్. ఇన్కమ్ తక్కువ అయినా పీస్ ఎక్కువ ఉండేది. 2 సంవత్సరాల తర్వాత శాలరీ 35,000 అయింది. ఇన్కమ్ డబుల్ అయింది. కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐలో ఐఫోన్, బైక్ లోన్, వీకెండ్లో ఫుడ్ ఆర్డర్స్, బ్రాండెడ్ షాపింగ్. ఇన్కమ్ పెరిగింది, సేవింగ్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్. ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇన్కమ్ పెరగడం కన్నా లైఫ్ స్టైల్ ఫాస్ట్గా పెరగడం. శాలరీ క్రెడిట్ అయిన రోజు ఎక్సైట్మెంట్ ఉంటుంది, మంత్ ఎండ్కి యాంగ్జైటీ వస్తుంది. ఎందుకంటే కమిట్మెంట్స్ పెరిగాయి. శాలరీ డబుల్ అయింది కదా, ఇప్పుడు నేను ఒక బెటర్ లైఫ్ని డిజర్వ్ చేస్తా అని మనం అనుకుంటాం. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం బెటర్ ఫ్యూచర్ కోసమా ఏం చేస్తున్నాం, లేదా బెటర్ డిస్ప్లే కోసమా? ఫైనాన్షియల్ గ్రోత్ అంటే అసెట్ పెరగడం, స్ట్రెస్ తగ్గడం. కానీ చాలాసార్లు మనం చేసేది లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ మాత్రమే. ఇన్కమ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అని గ్యారంటీ లేదు, కానీ ఈఎంఐ స్టార్ట్ అయితే అది ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ. లైఫ్ స్టైల్ని అసెట్స్ కన్నా ముందు అప్గ్రేడ్ చేస్తే ఇయర్స్ గడిచినా నెట్వర్త్ పెరగదు. లగ్జరీ ప్రాబ్లం కాదు, టైమింగ్ ప్రాబ్లం. ఫస్ట్ బేస్ స్ట్రాంగ్ చేయాలి, తర్వాత కంఫర్ట్స్ యాడ్ చేయాలి. సరే, ఇప్పుడు అనుకుందాం మీరు ఈ మిస్టేక్ చేయలేదని, సో ఈ ట్రాప్ని అవాయిడ్ చేశారని అనుకుందాం. కానీ నెక్స్ట్ మిస్టేక్ ఇంకా సటిల్, సేఫ్ అని అనిపించినా లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేసే టైప్. మిస్టేక్ నెంబర్ 2, ఓన్లీ సేవింగ్స్ బట్ నాట్ ఇన్వెస్టింగ్. మన పేరెంట్స్ జనరేషన్ నుండి మన మైండ్లో డీప్గా ఫిక్స్ అయిన ఒక స్ట్రాంగ్ డైలాగ్ ఉంటుంది: డబ్బులు సేవ్ చెయ్యి, ఎఫ్డి పెట్టు, క్యాష్ని సేఫ్గా ఉండాలి అని. సేవింగ్ మంచి హ్యాబిటే, డిసిప్లిన్ని డెవలప్ చేస్తుంది, వేస్ట్ స్పెండింగ్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, సేవింగ్స్ని ఫైనల్ సొల్యూషన్ అని నమ్మడం దగ్గర. సేవింగ్ మనీని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ గ్రో చేయదు. ఇక్కడ ఎంటర్ అవుతుంది ఇన్ఫ్లేషన్ అనే ఇన్విజిబుల్ థీఫ్. ఇది మనకి కనిపించదు, సౌండ్ చేయదు, వార్నింగ్ ఇవ్వదు, సైలెంట్గా మన మనీ వాల్యూని తగ్గిస్తుంది. ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు 10,000 రూపీస్ సేవ్ చేశారు అనుకుందాం. 1 ఇయర్ తర్వాత కూడా అకౌంట్లో 10,000 రూపీస్ ఉంటుంది. సో మనకేమనిపిస్తుంది, అబ్బా సైరామ్ 10,000 రూపీస్ సేవింగ్స్ ఉన్నాయి రా బాబు అని అనుకుంటాం. కానీ మిల్క్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది, స్కూల్ ఫీజు రేట్లు పెరిగాయి, రెంట్ పెరుగుతుంది. అంటే రియల్ వరల్డ్లో మీ 10,000 పవర్ తగ్గింది. ఇన్ఫ్లేషన్ యావరేజ్గా 6-7% ఉంటే మీ ఎఫ్డి ఇంట్రెస్ట్లో 5% ఇస్తుంది. పేపర్ మీద గెయిన్ లాగా కనిపించిన రియాలిటీలో మీరు లాస్లోనే ఉన్నారు. ఇది చాలామందికి షాక్ ఇస్తుంది, ఎందుకంటే మనం అమౌంట్ చూస్తాం, వాల్యూ తగ్గడం ఎవ్వరూ చూడరు. మిడిల్ క్లాస్లో బిగ్గెస్ట్ కంఫర్ట్ జోన్ ఏంటి అంటే రిస్క్ తీసుకోకపోవడం. సేఫ్గా ఉండాలి అనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ రియాలిటీ ఏంటంటే రిస్క్ తీసుకోకపోవడం కూడా ఒక పెద్ద రిస్కే. మనీని గ్రోత్ ఆపర్చునిటీస్ నుండి దూరం పెట్టడం లాంగ్ టర్మ్లో బిగ్గర్ లాస్ క్రియేట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఎస్ఐపి లాంటివి చాలామందికి స్కేరీ వర్డ్స్ లాగా అనిపిస్తాయి. అది గ్యాంబ్లింగ్ అని స్ట్రేట్గా లేబుల్ వేస్తారు. కానీ నిజమేంటి అంటే, ఎడ్యుకేషన్ లేకపోతే అది గ్యాంబ్లింగ్, నాలెడ్జ్ ఉంటే అది వెల్త్ క్రియేషన్. డిఫరెన్స్ ఎమోషన్లో కాదు, అండర్స్టాండింగ్లో ఉంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫోన్ కొనడానికి ఈఎంఐ ఫామ్ మీద సిగ్నేచర్ ఫాస్ట్గా పెడతాం, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే ఈఎంఐ మనకు ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అరే ఈ ఐఫోన్ నాదిరా అని. కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. మిడిల్ క్లాస్ మైండ్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని ప్రిఫర్ చేస్తుంది, ఫ్యూచర్ సెక్యూరిటీని పోస్ట్పోన్ చేస్తుంది. సేవింగ్స్ ఇంపార్టెంటే, కానీ ఇన్వెస్టింగ్ లేకుండా సేవింగ్స్ ఇన్కంప్లీట్. మనీని జస్ట్ ప్రొటెక్ట్ చేయడం కాదు, గ్రో చేయడం నేర్చుకుంటే అప్పుడు రియల్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం.
లైఫ్ మనకి చాలా ప్రెడిక్టబుల్ అని అనిపిస్తుంది. ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, బిల్స్ పే అవుతాయి, రొటీన్ స్మూత్గా నడుస్తుంది. కానీ లైఫ్లో అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ ఎప్పుడు వార్నింగ్ ఇవ్వకుండా వస్తాయి. సడన్ జాబ్ లాస్, అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ఎమర్జెన్సీ, ఫ్యామిలీలో అర్జెంట్ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఒక్కసారి 2-3 lakhs ఇమీడియట్గా కావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? క్రెడిట్ కార్డ్ స్వైప్ చేద్దామని, లేదా పర్సనల్ లోన్ అప్లై చేద్దామని. అక్కడే సైలెంట్గా ఇంట్రెస్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే తీసుకున్న మనీకి ఇంట్రెస్ట్ కట్టడం. మిడిల్ క్లాస్కి బిగ్గెస్ట్ ఫియర్ డెట్లో పడిపోతామా అనేది. కానీ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే డెట్ ఆల్మోస్ట్ అన్అవాయిడబుల్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే లగ్జరీ కాదు, సేఫ్టీ నెట్. మినిమం 6 months ఎక్స్పెన్సెస్ బ్యాంక్లో లిక్విడ్గా ఉండాలి. ఎగ్జాంపుల్కి మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 అయితే అరౌండ్ 1.2 lakhs సైడ్లో అన్టచ్డ్గా ఉండాలి. అది బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే అది గ్రోత్ ఇవ్వదు, ఎగ్జైట్మెంట్ ఇవ్వదు. కానీ ఎమర్జెన్సీ టైంలో అదే సూపర్ పవర్ లాగా పనిచేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది, రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ పీస్ అంటే హై ఇన్కమ్ కాదు, ప్రిపేర్డ్గా ఉండడం. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే సేఫ్టీ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4, సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కామన్ ప్యాటర్న్ ఏంటి అంటే ఒక్క ఎర్నింగ్ మెంబర్, ఒక్క జాబ్, ఒక శాలరీ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం. మంత్ మొత్తం సిస్టమేటిక్గా ఒక ఇన్కమ్ మీద రన్ అవుతుంది. రెంట్, ఈఎంఐ, ఫీజ్, గ్రోసరీస్ అన్నీ ఆ సింగిల్ సోర్స్ నుండే. ఇక్కడ అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఏంటి అంటే ఆ జాబ్ సడన్గా పోతే, కంపెనీ ర్యామ్ డౌన్ చేసినా, హెల్త్ ఇష్యూ వచ్చినా, మార్కెట్ సిచ్యువేషన్ మారినా, అప్పుడు ఎంటైర్ సిస్టమ్ షేక్ అవుతుంది. అప్పుడు స్ట్రెస్, కన్ఫ్యూజన్, ఎమర్జెన్సీ డిసిషన్స్ అన్నీ ఒక్కసారి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డిజిటల్ వల్ల ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్, ఆన్లైన్ బిజినెసెస్, స్కిల్ సెల్లింగ్, పార్ట్ టైం కన్సల్టింగ్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయడం ఇప్పుడు పాసిబుల్. కానీ మనం చాలాసార్లు నా జాబ్ సేఫ్ ఉంది అని నమ్ముతాం. నిజం చెప్పాలంటే కంప్లీట్లీ సేఫ్ జాబ్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిత్. కంపెనీకి పర్ఫార్మెన్స్ నంబర్స్ ఇంపార్టెంట్, ఇండివిజువల్ కాదు. మీరు స్కిల్ అప్గ్రేడ్ చేయకపోతే శాలరీ స్టాగ్నెంట్గా అవుతుంది, గ్రోత్ కూడా స్లోగా ఉంటుంది. లాస్ట్ 2 yearsలో మీరు న్యూ స్కిల్ నేర్చుకున్నారా, లేదా సేమ్ రొటీన్ని రిపీట్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్కి హానెస్ట్గా ఆన్సర్ చేయండి. హార్డ్ ట్రూత్ ఏంటి అంటే సింగిల్ ఇన్కమ్ అంటే సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్. డైవర్సిఫై చేయడం అంటే గ్రీడ్ కాదు, అదొక సేఫ్టీ. ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఓవర్ నైట్ రిచ్ అవ్వడం కాదు, రిస్క్ని రెడ్యూస్ చేయడం అన్నట్టు. ఇప్పటి వరకు మిస్టేక్స్ చాలా ప్రాక్టికల్గా అండ్ లాజిక్గా అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ మిస్టేక్ మాత్రం ఎమోషనల్గా డీప్గా కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి మిడిల్ క్లాస్ హౌస్లో జరిగే సెన్సిటివ్ టాపిక్. మిస్టేక్ నెంబర్ 5, కిడ్స్ కోసం ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేయడం వితౌట్ ఫైనాన్షియల్ ప్లాన్. పేరెంట్స్ లవ్ గురించి డౌటే లేదు. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక కామన్ డైలాగ్ ఉంటుంది, మన పిల్లలు మనలాగా కష్టపడకూడదు అని. ఆ ఇంటెన్షన్ ప్యూర్ అండ్ జెన్యూన్. కానీ కొన్నిసార్లు ఓవర్ సాక్రిఫైస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జరిగితే ఫ్యూచర్ని రిస్క్లో పెట్టినట్టే. పిల్లల ఎడ్యుకేషన్ కోసం హెవీ లోన్స్ తీసుకుంటారు, కానీ ఓన్ రిటైర్మెంట్ సేవింగ్స్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. ప్రజెంట్లో డిసిషన్ హీరోలాగా అనిపించవచ్చు, ఫ్యూచర్లో బర్డన్గా కూడా మారచ్చు. ట్రుత్ ఏంటి అంటే కిడ్స్ ఫ్యూచర్ ఇంపార్టెంటే, కానీ పేరెంట్స్ రిటైర్మెంట్ ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం లోన్ దొరకచ్చు, కానీ రిటైర్మెంట్ కోసం లోన్ ఎవ్వరు ఇవ్వరు. మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్గా, సెక్యూర్గా ఉంటే పిల్లలకి మెంటల్ పీస్ కూడా ఇస్తారు. కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ లేకుండా మొత్తం ఇన్కమ్ కిడ్స్ మీద స్పెండ్ చేస్తే తర్వాత స్టేజ్లో డిపెండెన్సీ క్రియేట్ అవ్వచ్చు. ఎమోషనల్గా తీసుకునే మనీ డిసిషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, కానీ లాజిక్, బ్యాలెన్స్ లేకుండా తీసుకునేటివి చాలా డేంజరస్. సింపుల్గా చెప్పాలంటే సాక్రిఫైస్ కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి. మీ ఫ్యూచర్ స్ట్రాంగ్ ఉంటే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. ఏంటి అంటే ఒక బైక్ కొనడానికి 3 months రీసెర్చ్ చేస్తాం. ఇంజన్ ఎట్లాంటిది, మైలేజ్ ఎంత ఇస్తుంది, బండి లుకింగ్ ఎట్లా కనిపిస్తుంది, రివ్యూస్ చూస్తాం, కంపారిజన్స్ చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే 3 minutes కూడా ఆలోచించాం. ఇదే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. మిస్టేక్ నెంబర్ 6, స్టేటస్ కోసం ఖర్చు పెట్టడం. స్టేటస్ కోసం స్పెండింగ్ మిడిల్ క్లాస్ లైఫ్లో చాలా కామన్ మిస్టేక్. వెడ్డింగ్ అంటే లోన్, ఫెస్టివల్ అంటే ఈఎంఐ, ఫంక్షన్ అంటే గోల్డ్ కంపల్సరీ. ఎందుకంటే ఒక సైలెంట్ ప్రెషర్ ఉంటుంది, పీపుల్ ఏమనుకుంటారు అని. ఈ సింగిల్ థాట్ చాలా ఫైనాన్షియల్ డిసిషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మన ఫోకస్ ఫ్యూచర్ స్టెబిలిటీ మీద కాకుండా టెంపరీ ఇంప్రెషన్ మీద ఉంటుంది. కానీ నిజమేంటి అంటే పీపుల్ చాలా బిజీగా ఉంటారు. మీరు కొన్న కార్ మోడల్, వెడ్డింగ్ డెకరేషన్, ఫెస్టివల్ షాపింగ్ ఇవన్నీ కొన్ని రోజుల డిస్కషన్ మాత్రమే. కానీ మీరు తీసుకున్న లోన్ సంవత్సరాలు కట్టాలి. లగ్జరీ 5 minutes ఇంప్రెస్ చేస్తుంది, ఈఎంఐ 5 years స్ట్రెస్ ఇస్తుంది. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం లాంగ్ టర్మ్ బర్డెన్ క్రియేట్ చేయడం మిడిల్ క్లాస్ ట్రాప్. సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోవాలి, అసెట్ కొనడం ఫ్యూచర్ బిల్డ్ చేస్తుంది, లయబిలిటీ కొనడం ప్రజెంట్ షో క్రియేట్ చేస్తుంది. కార్ వాల్యూ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది.
డిఫరెన్స్ ఇమ్మీడియట్ ప్రైడ్ మరియు లాంగ్ టర్మ్ పీస్ మధ్యన ఉంటుంది. చాయిస్ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇంప్రెస్ చేయాలా లేదా ఫ్యూచర్ని సెక్యూర్ చేయాలా అని. ఇప్పటి వరకు మనం చూసిన మిస్టేక్స్ అన్ని స్పెండింగ్, సేవింగ్స్, ఇన్కమ్ గురించి. కానీ లాస్ట్ మిస్టేక్ మాత్రం ఇవన్నిటికన్నా డేంజరస్. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ సిచ్యువేషన్ కాదు, మన మైండ్ సెట్లో ఉంటుంది. ఇది చిన్న హ్యాబిట్ లాగా స్టార్ట్ అవుతుంది, కానీ లైఫ్ మొత్తం యావరేజ్ జోన్లో మెయింటైన్ చేసే మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు దాని గురించి క్లియర్గా మాట్లాడాలి. మిస్టేక్ నెంబర్ 7, ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇగ్నోర్ చేయడం. లాస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ మిస్టేక్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇగ్నోర్ చేయడం. స్కూల్లో మనకి మ్యాథ్స్ నేర్పించారు, ఫార్ములాస్ నేర్పించారు, ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వడమో నేర్పించారు. కానీ రియల్ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన మనీ మ్యాథ్స్ ఎవరూ నేర్పించలేదు. ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుంది, కంపౌండింగ్ పవర్ అంటే ఏంటి, ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేయాలి, అసెట్స్ మరియు లయబిలిటీస్ అంటే డిఫరెన్స్ ఏంటి, ఇవి తెలియకుండా మనం 25 to 30 years జాబ్ చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం, కానీ స్మార్ట్గా మనీని మేనేజ్ చేయడం నేర్చుకోము. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ మ్యాచ్ ఆడాలి అనుకోండి, రూల్స్ తెలియకుండా గ్రౌండ్లో దిగితే గెలవడం పాసిబులా? సేమ్ మనీ గేమ్లో కూడా రూల్స్ తెలియకుండా ఎర్న్ చేయడం అంటే అన్నెసెసరీ మిస్టేక్స్ రిపీట్ చేయడం అన్నమాట. చాలామంది నాకు ఫైనాన్స్ అర్థం కాదు అని ఎస్కేప్ అవుతారు. కానీ నిజమేంటి అంటే ఫైనాన్స్ డిఫికల్ట్ కాదు, అన్ఫెమిలియర్. బుక్స్ చదవడం, పోడ్కాస్ట్ వినడం, బేసిక్ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ఇవన్నీ ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. ప్రతి మంత్ అట్లీస్ట్ 2 hours ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం డెడికేట్ చేస్తే అది ఎక్స్పెన్స్ కాదు, లైఫ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్. నాలెడ్జ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ రైట్ డిసిషన్కి లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ చూద్దాం. మిడిల్ క్లాస్ ప్రాబ్లం పోవర్టీ కాదు, హార్డ్ వర్క్ లేకపోవడం కూడా కాదు. రియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం. ఇన్కమ్ ఎంత వస్తుంది అన్నది కాదు, దాన్ని ఎలా యూజ్ చేస్తాం అన్నదే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కాన్షియస్ డిసిషన్ తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ మిడిల్ క్లాస్ సైకిల్ని బ్రేక్ అవ్వచ్చు. శాలరీ కన్నా హ్యాబిట్స్ పవర్ఫుల్, షార్ట్ టర్మ్ కంఫర్ట్ కన్నా లాంగ్ టర్మ్ క్లారిటీ వాల్యుబుల్. రిస్క్ తీసుకోవడం స్కేరీ అనిపించవచ్చు, కానీ ఇయర్స్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఇంకా పెయిన్ఫుల్. మీరు ఏజ్ 13 అయినా, 20sలో ఉన్నా, 30sలో రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఉన్నా, పర్ఫెక్ట్ టైం ఇప్పుడే. స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేయండి, లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేయండి, ఇన్వెస్టింగ్ డిసిప్లిన్ని నేర్చుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టుకోండి, స్కిల్స్ని అప్గ్రేడ్ చేయండి, ఎమోషనల్ స్పెండింగ్ని కంట్రోల్ చేసుకోండి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని తీసుకోండి. కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వండి. వన్ డే నీ వెనుక తిరిగి చూస్తే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. మనీ సైలెంట్గా బిల్డ్ అవుతుంది, కానీ మిస్టేక్స్ కూడా సైలెంట్గా డిస్ట్రాయ్ చేస్తాయి. ఫైనల్ డిసిషన్ ఎప్పుడు ఎక్స్టర్నల్ వర్డ్ దగ్గర ఉండదు, చాయిస్ ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. కాబట్టి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయి. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది, కాబట్టి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను, కాబట్టి ఒక సబ్స్క్రైబ్ మాత్రం పక్కా ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.